హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిక్కలు తిరుగుడు. ఈరోజు కోటప్ప కొండ తిరణాలు ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మా జర్నీ స్టార్ట్ అయింది అరౌండ్ 6 PM ఫ్రమ్ విజయవాడ. నేను మా ఫ్రెండ్ ఇద్దరం బుల్లెట్ బండి మీద విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి విజయవాడకి 25th నైట్ వచ్చాము. సో మేము శివరాత్రి రోజు అంటే 26th ఈవినింగ్ అరౌండ్ 6 PMకి విజయవాడ నుంచి కోటప్ప కొండకు స్టార్ట్ అయ్యాము. ఇది విజయవాడ నుంచి కోటప్ప కొండకి వెళ్ళే రూట్. ఇక్కడ మధ్యలో హనుమాన్ విగ్రహం కనిపించింది. సో ఎందుకో కవర్ చేయాలనిపించింది, కవర్ చేశాను. విజయవాడ నుంచి కోటప్పకొండ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్. వెళ్ళే దారిలో చిలకలూరిపేట నుంచి రైట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ మాకు 2 hours టైం పట్టింది. మధ్యలో ఒక 10 minutes టీ బ్రేక్ తీసుకున్నాము. నాకేం అవపడలేదు. ఆటగాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా ఘోరం ఉన్నారు. ఆటగాళ్ళతో ముస్తాబవుతున్న కోటప్పకొండకి చిలకలూరిపేట నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 10 to 15 kilometers. చిలకలూరిపేట దాకా బాగానే వచ్చాము. అక్కడి నుంచి పిచ్చ ట్రాఫిక్. యుద్ధానికి సిద్ధమవుతున్న ఆటగాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాఫిక్ చిలకలూరిపేట నుంచి రైట్ తీసుకున్నాక ఒక 10 kilometers బీభత్సమైన ట్రాఫిక్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఆటలకు సిద్ధమవుతున్న మన ఆటగాళ్ళని చూడొచ్చు. ఇదే ప్రభలకి ఎంట్రెన్స్. ప్రభ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఒక స్టేజ్ అనుకోవచ్చు, ఒక డయాస్. సో శివరాత్రి రోజు 30 ప్రభలు ఉన్నాయి ఈ శివరాత్రికి. అంటే 30 స్టేజ్లు అనుకోవచ్చు. ఒక్కొక్క ప్రభలో డీజేలు, డ్యాన్సులు అస్సలు మామూలు హంగామా కాదు. నేను ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా. సో ఈ శివరాత్రికి టైం సెట్ అయింది. ఫుల్ హంగామా, ఫుల్ చిల్లు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హంగామా ఉంటుందని. జనాలు అసలు ఫుల్ జనాలు, బీభత్సమైన జనాలు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జనాలు వస్తారని. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మన తెలంగాణ నుంచి అయితే ఒక 100 కార్లు చూసినాను నేను, టీఎస్ కార్లు, టీజీ కార్లు. మన ఆటగాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు, మన తెలంగాణ ఆటగాళ్ళు. ఒడిశా నుంచి వచ్చారు అండ్ కొన్ని కార్లు మహారాష్ట్ర నుంచి కూడా చూశాను. ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క విఐపి స్పాన్సర్ చేస్తారు. అంటే లైక్ ఎమ్మెల్యేలు, అట్లా పొలిటీషియన్స్, వాళ్ళు వీళ్ళు. సో ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు. అట్లా కొన్ని పేర్లు కూడా చూశాను. ఇదంతా జనాలు ట్రాక్టర్లలో, కార్లలో, బస్సులలో, 2 wheelersలలో. అబాబాబాబాబా, పిచ్చ జనాలు అసలు. అండ్ ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే వెండర్స్ కూడా ఎక్కువ దోచుకోవట్లేదు. అంటే లైక్ కొన్ని తిరణాల్లో చూస్తాను నేను, వాటర్ బాటిల్స్ 50 రూపీస్, 100 రూపీస్ కూడా సేల్ చేస్తారు. ఇక్కడ 25 రూపీస్, 30 రూపీస్ ఉంది. ఓకే, రీజనబుల్గా ఉంది. అండ్ వాటర్ మిలన్ కూడా రీజనబుల్ ఉన్నాయి, 10 రూపీస్, 20 రూపీస్ ఫర్ 1 piece. దోచుకోవడం లేదు, బాగుంది. అండ్ కొంచెం లేడీస్కి వాష్రూమ్స్ అరేంజ్ చేస్తే బాగుండేది. గవర్నమెంట్ కొంచెం అక్కడ ఫెయిల్ అయింది. బట్ ఎనీ కాస్ట్ ఓకే, ఎంజాయ్ చేసాము. మినిమం ఫెసిలిటీస్ కొన్ని లేవు.
ట్రాక్టర్లలో అసలు బీభత్సమైన జనాలు. ఇవి బ్యాక్ సైడ్ నుంచి వ్యూస్ ఇవి ప్రభలవి. అసలు 30 ప్రభలు ఒకే గ్రౌండ్లో చూసేసరికి 2 కళ్ళు సరిపోలేదు అసలు. ఆ డ్యాన్సులు, మ్యూజిక్, డీజే, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. ఎవరైనా కోటప్ప కొండకి రావాలని ప్లాన్ చేస్తున్న వారికి నేను 3 సజెషన్స్ ఇస్తాను. నెంబర్ 1 ఏంటంటే, మీ వెహికల్ ఐదర్ 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఎక్కడ పార్క్ చేశారో క్లియర్గా గుర్తుపెట్టుకోండి. వీలైతే ల్యాండ్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 3 to 5 పార్కింగ్ స్పేసెస్ ఉంటాయి. అన్నీ చూడడానికి సేమ్ ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. నెంబర్ 2, చాలామంది ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడం వల్ల నెట్వర్క్స్ లేవు అసలు. ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఏవి కూడా లేవు. సో ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడికి వచ్చే ముందే. అండ్ నెంబర్ 3, క్యాష్ క్యారీ చేయండి. ఎందుకంటే నో ఫోన్పే, నో గూగుల్ పే, ఎందుకంటే నెట్వర్క్ లేదు కాబట్టి. సో ఇక్కడికి వచ్చినాక ఏమన్నా చిన్నవి తినాలన్నా, ఏమన్నా వాటర్ బాటిల్ తీసుకోవాలని ఇబ్బంది అవుతుంది. సో క్యాష్ కంపల్సరీ క్యారీ చేయండి. సో విజయవాడ నుంచి 6కి స్టార్ట్ అయిన మా జర్నీ 8:30 కల్లా కోటప్ప కొండకు వచ్చేసాము. 8:30 to 1 వరకు ఆ ప్రభల దగ్గర ఎంజాయ్ చేసాము. సో 1 నుంచి 1కి ఫినిష్ చేసుకున్నాము అక్కడ ఎంజాయ్మెంట్స్. సో మా బైక్ కోటప్ప కొండ ఈ ప్రభలు జరిగే ప్లేస్ నుంచి ఒక 1 కిలోమీటర్ బ్యాకే పెట్టాము. ఇక్కడ నుంచి మాకు బైక్ పెట్టిన ఏరియా ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ వాకింగ్కి మాకు 1 అవర్ పట్టింది. చూడొచ్చు ఇప్పుడు మీరు ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్, అసలు నడుద్దామన్న ప్లేస్ లేదు.